ఇప్పుడు స్త్రీలు వాళ్ళ కర్తవ్యాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు చేయవలసినటువంటి ధార్మికమైనటువంటి అనుష్ఠానాలు, అంటే చేయవలసినటువంటి పనులు ఏమిటి అని అంటే, ప్రతి మనిషి కూడా చేయవలసినటువంటి పనులు ఏముంటాయి? తన యొక్క వైయక్తికమైనటువంటి శ్రేయోభివృద్ధి కావలసినటువంటి పనులు. అదేవిధంగా తాను ఏ పరివారంలో, ఏ కుటుంబంలో, ఏ పరివారంలో అయితే ఉన్నాడో దానికి కావలసినటువంటి, దాని యొక్క శ్రేయస్సు కావలసినటువంటి పనులు. అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతూ ఉన్నామో ఆ సమాజానికి కావలసినటువంటి పనులు. ఈ రకంగా 3 పనులని ప్రతి మనిషి చేయాల్సి ఉంటుంది. తన వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం, శ్రేయస్సు కోసం చేయవలసినటువంటి పనులు. పరివారం, ఏ పరివారంలో అయితే తాను జన్మించాడో దాని యొక్క వృద్ధికి కావలసినటువంటి పనులు. అదేవిధంగా సమాజానికి కావలసినటువంటి పనులు. ఈ విధంగా 3 పనులను చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విశేషంగా స్త్రీలకి కూడా వాళ్ళ వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, మంత్రజపాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. శాస్త్రంలో చాలా మంత్రాలని, స్త్రీల కోసం చాలా మంత్రాలని చెప్పారు. ఆ మంత్రాలన్నింటినీ కూడా వాళ్ళు ఉపదేశం తీసుకొని, గురుముఖతః ఉపదేశం తీసుకొని ఆ మంత్రాలని చక్కగా వాళ్ళు కూడా అనుష్ఠానం చేయొచ్చు. ఇంకా ఎన్నో స్తోత్రాదులన్నింటినీ కూడా స్త్రీల కోసం చెప్పారు. వాటన్నింటినీ కూడా ఆచరించడం ద్వారా వాళ్ళు విశేషమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉండేటటువంటి, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైనటువంటి మార్గాన్ని చూపించడం, వాళ్ళకి సరైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఆ కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా వాటిని కూడా వాళ్ళు చేయాలి. అదేవిధంగా వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు ఇత్యాదులు ఏవైతే ఉంటాయో, ఏ చదువులను అయితే వాళ్ళు చదువుకున్నారో దానికి తగినట్టుగా చేయవలసినటువంటి పనులు, చదువులు, ఉద్యోగాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అదంతా చేసేవాళ్ళు, వాటిని కూడా వాళ్ళు చేయొచ్చు. ఈ విధంగా అంటే ఆ వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం చేయవలసిన అనుష్ఠానాదులు, అదేవిధంగా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం చేయవలసినటువంటి పనులు అవన్నీ కూడా చెయ్యాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైనా చదువుకున్నట్టయితే, ఏదైనా పని చేస్తున్నట్టయితే దానికి కావలసినటువంటి విషయాలు, ఆ పనులు అవన్నీ కూడా చేస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా చేసినప్పుడు చక్కగా తద్వారా వాళ్ళు శ్రేయస్సుని పొందగలుగుతారు.